కాశ్మీర్లో మత ఉన్మాదులు మళ్ళీ ఒక సరికొత్త గొడవలు సృష్టిస్తున్నారు. ఎప్పుడైతే రాజకీయం అక్కడ ఎప్పుడు కేంద్ర పాలన ఉంటమే బెటర్ ఏమో, కేంద్ర పాలన దాటి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పాలన రావడం ఆలస్యం. పాకిస్తాన్ ప్రేమికులు, భారత ద్వేషులు, హిందుత్వ ద్వేషులు ముందుకొస్తారు. పహల్గామ్ ఇన్సిడెంట్లో సహకరించింది స్థానికులే, కాపాడింది స్థానికులే, సహకరించిన వాళ్ళు స్థానికులే. దాన్ని బట్టినే సీన్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా ఓపెన్ అప్ అయిపోయి అక్కడ మనకి ఒక ఇనాగరేషన్ది జరిగినాయి అంటే, ఆ ఇనాగరేషన్ జరిగే దాని మీద భారత సింబల్ ఉంటుంది కదా, అశోక స్తూపం ఉంటుంది కదా, దాన్ని ధ్వంసం చేస్తా అది విజువలైజ్ చేసి ఏది హజ్రత్ దర్గా దగ్గరన శిలాఫలకం మీద ఉన్నటువంటిది ఆ ముద్ర ఉండటానికి వీల్లేదట, అశోకుడి ముద్ర ఉండడానికి వీల్లేదట. అంటే భారత చిహ్నాన్ని అంగీకరించరట. కొంతమంది ఉన్మాదులు రాళ్లతో దాన్ని కొట్టి ధ్వంసం చేసుకొచ్చారు. అంటే ఇప్పుడు దాన్ని ఆపారనుకోండి, అది మళ్ళీ లోకల్ సెంటిమెంట్ తీసుకొస్తారు. ఆపలేదనుకోండి, అది భారతదేశంలో పార్ట్ కాదన్నటువంటి ఫీలింగ్ అక్కడ జనాలకు తీసుకెళ్తారు. అంటే ప్రతి దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెచ్చగొట్టుడు చర్యలు ముదురుతున్నాయి. ప్రజలు తిరగబడి అట్లాంటి వాళ్ళ తలకాయ పగలగొట్టకపోతే ప్రమాదం.